ఈ వీడియో ప్రత్యేకించి హెయిర్ ఫాల్ అవుతుంది అనుకున్న వాళ్ళు అండ్ అలాగే హెయిర్ తెలుపుగా అయిపోతుంది అనుకున్న వాళ్ళు అండ్ అలాగే కొంచెం హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి మాత్రమే. మిగతా వాళ్ళు ఎవరికైనా నాకు అవసరం లేదు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు వెంటనే. ఈ వీడియో ఏంటి అంటే మునగాకు, కరివేపాకు, కారప్పొడి. దీనికోసం ఇంగ్రీడియంట్స్ అయితే నువ్వులు, జీలకర్ర, ధనియాలు, అలాగే మునగాకు, కరివేపాకు. మునగాకుని కరివేపాకుని అయితే నేను అస్సలు వేపను, అందులో ఉన్న పోషకాలు పోతాయని అవి ఎండలోనే ఎండబెట్టాను అనమాట. అండ్ నువ్వులు, ధనియాలు, జీలకర్ర అవి మాత్రం నేను వేపాను, లైట్గా కొంచెం వేపాను అనమాట. అండ్ అలాగే లాస్ట్ని ఒక పెద్ద సైజు వెల్లుల్లిపాయ అండ్ అలాగే మీ కారం, అంటే కొంతమంది ఎక్కువ స్పైసీగా తింటారు, కొంతమంది మీడియంగా తింటారు. సో అలాగే మీ టేస్ట్ని బట్టి ఎండుమిర్చిని కూడా వేయించుకొని మొత్తం చల్లారబెట్టిన తర్వాత ఒక పట్టు పట్టేయండి మిక్సీలో. అయిపోయిన తర్వాత చూసారు కదా, మొత్తం గ్రైండ్ చేసేద్దు, లైట్గా చిన్న కచ్చా పచ్చిగా ఉంచండి. చూసారు కదా, ఇట్లా ఉంచితే మనకి ఏంటంటే తినేటప్పుడు ఒక ఫ్లేవర్ తగులుతుంది, కొంచెం బాగుంటుంది అనమాట. మరి పౌడర్లా చేసేస్తే అంత టేస్ట్ ఉండదు. ఇలా కొంచెం కచ్చా పచ్చిగా కనుక మనం గ్రైండ్ చేసుకున్నట్టయితే మనకి తిన్నప్పుడు కొంచెం ప్రతిదీ కూడా ఫ్లేవర్ అనేది మనకి టేస్ట్ తెలుస్తుంది. అండ్ అలాగే బాగుంటుంది కలుపుకునేటప్పుడు కూడా. ఒక ముద్దలో కానీ, ఇడ్లీలో కానీ, దోశలో కానీ, రుబ్బట్టులో కానీ ఎనీ ఐటెంలో కూడా వేయొచ్చు. అండ్ అలాగే కర్రీస్లో కూడా కొంచెం వేస్తూ ఉంటే టేస్ట్ బాగుంటుంది. అండ్ అలాగే సాల్ట్ నేను ఫస్ట్ వేయలేదు, అబ్జర్వ్ చేశారా? ఎందుకంటే అప్పుడు వేస్తే ఆ వేడికి కొంచెం తేమ అయిపోయి కొంచెం పాడైపోతుంది, నిల్వ ఉండదు. సో లాస్ట్ని మొత్తం పౌడర్ అయిపోయిన తర్వాత లాస్ట్ని మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ అనేది పైన వేసుకొని మొత్తం మిక్స్ చేసేయండి. మొత్తం అంతా కూడా కలిసిపోయేలాగా మిక్స్ చేసేయండి. అండ్ అలాగే పౌడర్ మొత్తం కూడా చల్లారిన తర్వాత మీరు ఒక డబ్బాలోకి తీసుకొని ఉంచుకోండి. ఇది వేడి అన్నంలోకి, వేడి ఇడ్లీలోకి కొంచెం నెయ్యి తగిలించి తింటే ఉంటుంది. అబ్బబ్బబ్బా, నేను చెప్పడం ఎందుకు, మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ చాలా హెల్త్ బెనిఫిట్ కూడా. రిచ్ ఐరన్ అండి, తినండి.